సార్ ఇప్పుడు ఈ విద్యుత్ మొత్తం దొరకడం లేదు. తిరుగుబాటు ఈ వ్యవహారాన్ని అంతా కూడా ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసము ఇక్కడ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసము మన వైపు ఏమన్నా సైనిక దాడి కానీ అంటే భారత్ పైన సరిహద్దు ఘర్షణలు కానీ ఏమైనా క్రియేట్ చేస్తుందంటారా దీని నుంచి డైవర్షన్ కోసం? పాకిస్తాన్‌కు ధైర్యం సరిపోవడం లేదు. ఇప్పుడు ఉన్న పళంగా మనతో నేరుగా యుద్ధం పాకిస్తాన్ ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడు కూడా టెర్రర్ యాక్టివిటీతోనే చేసింది. తర్వాత మనం దాడి చేశాం. నేరుగా తాను ఎప్పుడు యుద్ధం చేసిన చరిత్ర లేదు. అలా చేస్తే అంటే ఓపెన్ వార్ అవుతుంది. పాకిస్తాన్‌కి అది ఎప్పుడు ఇబ్బంది. అందుకని ఇప్పుడు కూడా టెర్రర్ వీటి ద్వారానే జైషే మహమ్మద్ లేకపోతే ఇతర టెర్రర్ వీటిని క్యాంప్స్‌ను పీఓకేలకి వదలడానికి ప్లాన్ ప్రిపేర్ అయింది అని మన నిఘా వర్గాలు చెప్తున్నాయి. కనుక దాడి ఈవెన్ వాళ్ళ మనుషుల పైన ఏవైతే జాక్ మనుషులు ఎవరైతున్నారో వాళ్ళ పైన దాడులు చేయాలన్నా ఆర్మీ బదులుగా ఇప్పటికే మీరు చెప్పినట్టుగా అక్కడక్కడ ఆర్మీ దాడులు జరిగినాయి, 12 మంది చనిపోయారు, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఈ టెర్రరిస్టులను ఉపయోగించి ప్రజలను అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్ర ఏదో జరుగుతుంది అని తెలుస్తుంది. కనుక దాని తర్వాత పరిస్థితి చాలా మంది వాళ్ళ నాయకులు మన బార్డర్ లో తలదాచుకున్నారు. మన ప్రొటెక్షన్ కూడా ఉంది వాళ్ళకు, వాళ్ళ నాయకులకు. ఇప్పటికీ పెద్ద నాయకులు మన బార్డర్ లోనే మన దగ్గరే ఉన్నారు, మన ప్రొటెక్షన్ లోనే ఉన్నారు, ప్రాణాలతో ఉన్నారు వాళ్ళంతా కూడా. కనుక ఇప్పుడు మనం కూడా రెడీగా ఉన్నాం. మీరు అన్నట్టుగా మనమేం ఖాళీగా లేము. ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే దాడులు చేయడానికి మనం రెడీగా ఉన్నాం. పీఓకేను కాపాడుకోగలుగుతాం. మనం పీఓకేను పూర్తిగా హస్తగతం కూడా చేసుకోగలుగుతాం. అందుకే పాకిస్తాన్ ఆ ధైర్యం చేయడం లేదు. నేను ఇంతకుముందు చెప్పిన అంటే గ్రూప్స్ పాకిస్తాన్ నిజంగా మనల్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఉంటే మే 10, 2025న వాళ్ళ పాక్ డీజీఎంఓ మన భారత డీజీఎంఓకి ఫోన్ చేసి కాల్పులు వద్దు, కాల్పుల విరమణ చేయండి అని వేడుకోడు కదా. వాళ్ళకి నిజంగా అంత సీన్ లేదు లేదు వాళ్ళ పరిస్థితి ఆ విధంగా లేదు. ముఖ్యంగా టెర్రర్ స్థావరాలను కొట్టినప్పుడు వాళ్ళు కాస్త ఏదైనా తర్వాత వైమానిక స్థావరాలు కొట్టడం తోటి భయపడిపోయారు. అసలు ప్రాబ్లం పాకిస్తాన్ కాదు, అప్పటికే చేజారిపోయింది, అమెరికా ప్రాబ్లం గా మారిపోయింది. ఎందుకంటే అమెరికా స్థావరాలు ఉన్నాయి అక్కడ, అణ్వాయుధాలు కూడా అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. కిలారీ పైన ఎప్పుడైతే మనం దాడి చేశామో అంటే అణ్వస్త్రం యొక్క గేట్ దగ్గర దాడి చేశాం డైరెక్ట్ గా, అంత ప్రిసైజ్ గా కొట్టగలిగాం మనం. అంటే చెప్పి కొట్టాం, ఇక్కడ అణ్వాయుధాలు ఉన్నాయి, ఇక్కడ మేము కొడుతున్నాము, డ్యామేజ్ కాకుండానే కొడుతున్నాం అన్నటువంటి సిగ్నల్ ఇచ్చినప్పుడు అమెరికా కూడా భయపడ్డది. ఎందుకంటే అవి అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. అందుకే అమెరికా ఆదేశించడం తోటి పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, అడుక్కున్నది, మనల్ని యుద్ధం ఆపండి అని చెప్పింది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం చేయడానికి ఎందుకు సంసిద్ధత లేదు అంటే అమెరికా కూడా రెడీగా లేదు. అమెరికా ఈజ్ బిజీ విత్ ఇరాన్ వార్. అటు ఇజ్రాయిల్ యొక్క ఒత్తిడి ఉంది అమెరికా పైన. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేస్తానంటే అమెరికా ఒప్పుకోదు. అమెరికా చెప్పకుండా పాకిస్తాన్ యుద్ధంలోకి దిగదు. ఇంటర్నల్ గా ఎంతసేపు పీఓకే ప్రజలను కట్టడి చేయడం మాత్రమే పాకిస్తాన్ చేయాలి. అలా చేసినప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది. అంతర్జాతీయ సమాజం కూడా చూస్తుంది అక్కడ ఏం జరుగుతుందని. ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ కు ఇక్కడి వార్తలన్నీ పోతున్నాయి. అబ్జర్వేషన్ మొదలైపోయింది. అందుకే ముందు నొయ్యి వెనక పోయి అనే పరిస్థితి పాకిస్తాన్ కు దాపరించింది. బలూచిస్తాన్ నుంచి అంత లోన్స్ తెచ్చుకున్నా కూడా పాకిస్తాన్ ఎందుకు ఇంత ఆర్థిక వ్యవస్థ ఇంత అతలాకుతలం అవుతుంది? ఈ సంక్షోభం నుంచి ఎందుకు బయటపడలేకపోతుంది అంటారు? పాకిస్తాన్ అసలు అన్ని బంద్ చేసింది కదమ్మా. యాక్టివిటీ బంద్ చేసింది. అక్కడ ఇండస్ట్రీ నడవటం, వ్యవసాయమే లేదు. అగ్రికల్చర్ ఉత్పత్తి అద్భుతంగా చేయగలుగుతుంది పాకిస్తాన్ మొదటి నుంచి కూడా. మనకన్నా అక్కడే అగ్రికల్చర్ అక్కడ ఉండేది. కానీ అంత డిస్టర్బ్డ్ ఏరియా. బలూచిస్తాన్ చాలా సంపద కలిగినటువంటి ప్రాంతము, అక్కడ అలాగే డిస్టర్బెన్స్ ఉంది. పఖ్తూన్ ఇది అంతా కూడా లైన్ మొత్తము ఆఫ్ఘనిస్తాన్ తో గొడవ నడుస్తూనే ఉంది. ఆర్మీ కదలికలతోటి, టెర్రర్ కదలికలతోని పాకిస్తాన్ బిజీగా ఉంది లాస్ట్ 5-10 years. ఇమ్రాన్ ఖాన్ లోపల పెట్టాక డిస్టర్బ్డ్ కంట్రీ అది, కంప్లీట్ గా పొలిటికల్లీ డిస్టర్బ్డ్ కంట్రీ. ఆర్మీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆర్మీ ఉంది కనుక డే టు డే యాక్టివిటీ ఏదైతే ప్రొడక్షన్ ఉండాలో, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్, సంపద సృష్టి అనేది పాకిస్తాన్ లో ఆగిపోయింది. ఇంకా దానికన్నా బంగ్లాదేశ్ చాలా బెటర్ కదమ్మా. వాళ్ళు కనీసం వస్త్రాలు అవి ఎక్స్పోర్ట్ చేస్తారు, కాస్త కష్టపడి బ్రతుకుతారు, ఇంత డబ్బు సంపాదిస్తారు. ఇక్కడ ఏది లేదు.
అంత అంతర్జాతీయ సమాజం ఇచ్చే డబ్బులతో ఆర్మీ ఇప్పుడు ఎందుకు ఆర్మీని కూడా కిరాయికి ఇస్తూ ఉంది సౌదీకి వీళ్ళకందరికి రెంటెడ్కి ఇచ్చినట్టే కదా వాళ్ళకు. వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా ఏంటి అంటే ఆర్మీ ఉంది తన దగ్గర కనుక కిరాయికి ఇస్తుంది. అక్కడ ఇక్కడ వెళ్ళండి రా, మీ జీతాలు మీరు తెచ్చుకోండి, బ్రతకండి, అక్కడ భోజనం కూడా పెడతారు, సౌదీలో తినండి. ఇలాంటి ఒక దుస్థితి పాకిస్తాన్కు ఉంది. ఎంత మేకబోతు గంభీరం పైకి మునీర్ ను ఇంకొక పోస్ట్ జనరల్ తర్వాత ఇంకో పోస్ట్ ఇవి ఇవ్వాలి, ఇదంతా షో ఆఫ్ చేయడంతోనే బిజీగా ఉంది పాకిస్తాన్. కానీ తాను ఈ సార్, రోజు ఒక నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, పాకిస్తాన్లో మనకు తెలిసిందే ప్రజాస్వామ్యం కంటే కూడా ఈ ఆర్మీ చేతిలోనే ఎక్కువగా పాలన అనేది ఉంటుంది, అధికారం ఉంటుంది. సో ఇప్పుడు దేశంలో నెలకొన్నటువంటి ఈ అరాచక పరిస్థితులు వీటన్నింటినీ సాకుగా చూపించి పాకిస్తాన్ ఆర్మీ తమ అధికారాన్ని ఇంకాస్త స్ట్రెంగ్తెన్ చేసుకొని ఇంకాస్త ఇబ్బందులకు గురి చేసేటువంటి ఉంటుందంటారా సామాన్యులు? ఉచ్చు బిగిస్తుంది, ప్రజలను గొంతుకలు ఇది చేస్తుంది, తన బల ప్రయోగం చేస్తుంది. ఎప్పుడు కూడా పంజాబ్, సింధు లాంటి ప్రాంతాల్లో ఆర్మీ అక్కడ క్యాంప్ వేసి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్కడికి కావాలంటే అక్కడికి పరిగెత్తుతుంది. అయితే ఇప్పటికే ఆర్మీకి కూడా చేతగాని ఒక స్థితి. బెలూచిస్తాన్ లో ఆర్మీనే కొట్టేస్తున్నారు వాళ్ళు నేరుగా. ఒక్కొక్కసారి 20 మంది 30 మంది జవాన్లను చంపేస్తున్నారు బలూచిస్తాన్. ఆర్మీ భయపడిపోతుంది అక్కడికి వెళ్ళడానికి, బలూచిస్తాన్కి వెళ్ళడానికి. సో ఆర్మీ పరిస్థితి కూడా ఏం బాగలేదు, చూడడానికి ఏదో పైకి. కానీ ముఖ్యంగా ఇక్కడ మాత్రం పిఓజేకేలో పూర్తిగా చేజారిపోయింది. వాళ్ళు చేస్తున్న 38 అనుకుంటాను డిమాండ్స్ ఉన్నాయి. వాటిల్లో మీరు కనుక చూస్తే చాలా కొన్ని ఇప్పుడు ఉదాహరణకు మంగళ డ్యామ్ ఉందమ్మా. డ్యామ్ అక్కడ వీళ్ళ దగ్గర ఉంటుంది, అది పిఓకేలో ఉంటుంది. విద్యుత్ ఎక్కడికో పంజాబ్ కు సింధ్ ప్రాంతానికి అక్కడికి వెళ్తుంది. ఇక్కడ విద్యుత్తే లేదు. మంగళ డ్యామ్ విద్యుత్ మాకు కావాలి, మా విద్యుత్ మాకు కావాలి, మా వనరులు మాకు ఇవ్వండి మొర్రో అని చెప్పేసి వీళ్ళు డిమాండ్లు పెట్టారు. కనుక మమ్మల్ని ఎందుకు పాలిస్తారు మీరు? అసలు 12 సీట్లు రిజర్వ్ పెట్టుకొని ఇస్లామాబాద్ నుంచి వచ్చి మీరు అందులో గెలిచి మా అసెంబ్లీని మీరెవరు కంట్రోల్ చేయడానికని నిలదీస్తా ఉన్నారు. కనుక ఈ డిమాండ్లు కూడా ప్రతి డిమాండ్ కూడా చాలా జెన్యూన్ డిమాండ్ వాళ్ళది. కనుక అందుకే ప్రజల్లో ఆక్రోశం కనపడుతుంది. మా న్యాయమైన హక్కులు బిడ్డ, మీరెవరు వచ్చి మమ్మల్ని హరించడానికి, మా హక్కులను హరించడానికి, మా వనరులను దోచుకోవడానికి మీరెవరు? మా నీళ్లు దోచుకుంటారు, మా జల సంపదను, మా ఖనిజ సంపదను దోచుకుంటారు. మీరు లేకుండా ఉంటే మేము హాయిగా ఉంటాం కదా. ఎందుకంటే సస్యశ్యామలమైనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా, పిఓకే గాని కశ్మీర్ గాని ఇవన్నీ కూడా పాకిస్తాన్ కన్నా చాలా వెల్దీ ఏరియాస్ ఇవన్నీ. ఎంత పవర్టీతో బక్కచిక్కిపోయినాయి పాపం.